నందు ఆఫీస్కి వెళ్తున్నా. సరే. అలానే ఈ మంత్ కరెంట్ బిల్ కట్టేసా. సింక్ దగ్గర ఏదో పైప్ బాగాలేదన్నావు కదా, అది రిపేర్ కూడా మాట్లాడా, ఈరోజు వచ్చి చేసేస్తా అన్నాడు. సరేనా? అబ్బా సరుకులన్నీ అయిపోయాయి, రేపు వెళ్ళి అన్నీ కొనాలి. నందు. హా అండి. ఇదిగో నెలకు సరిపడ సామాన్లు. నేను ఇంకా రేపు వెళ్ళి కొందాం అనుకున్నానండి. పొద్దున్నే అన్ని తక్కువ ఉండడం చూసి వచ్చేటప్పుడు తెచ్చేసా. ఇదిగో గాజులు ఎప్పుడు విడిపించారు? ఇప్పటికే చాలా నెలలు అయిపోయింది కదా, మనకు కొంచెం డబ్బులు సెట్ అయ్యాయి, అందుకే విడిపించేసా. నీ చేతికి గాజులు లేకుండా నేను చూడలేకపోతున్నాను. అందు ఇల్లు బాధ్యతగా ఉండాలంటే ఆ ఇంట్లో భర్త బాధ్యతగా ఉండాలి. నాకు అలాంటి బాధ్యత గల భర్త దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ ఇద్దరిని అంత హ్యాపీగా చూస్తుంటే నాకు ఎంత హాయిగా ఉందో తెలుసా. రోషన్ ఒకసారి ఇలా రావా, నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు లోపలికి వెళ్ళు నందు, నేను రోషన్ ఒకరితోనే మాట్లాడాలి. నందు, వదిన నేను చిన్న పని మీద బయటికి రావాల్సి వచ్చింది. ఈరోజు మన మూవీ ప్లాన్ ఉంది కదా, అది కొంచెం క్యాన్సిల్ చేసేస్తావా? ఏంటండి ఇప్పుడు చెప్తున్నారు? సారీ నందు, ఒకసారికి ఏమనుకోకు. మీ వదినతోనే ఊరేగండి. టిఫిన్ రెడీ చేసాయి నందు, 8 అయిపోయింది కదా, మళ్ళీ రోషన్ వచ్చేస్తాడు. నా మొగుడి కోసం నువ్వెందుకు అంత కేర్ తీసుకుంటున్నావు? చాలా రోజుల నుంచి చూస్తున్నా నా మొగుడిని కొంగను కట్టుకొని తిరుగుతున్నావు. నా మొగుడు తప్ప నీకు ఇంకెవరూ దొరకలేదా? మరిదాన్ని కూడా లేకుండా ఛీ. నన్ను కొడతారేంటండి? పిచ్చివాగుడు వాగావంటే ఇంకోసారి కొడతా. అసలు ఏం జరిగిందో తెలుసా? ఈ నెల నందు బర్త్డే కదా, ఏదైనా గిఫ్ట్ కొనివ్వు. నేను అదే అనుకుంటున్నా వదిన, కానీ ఏం ఇవ్వాలో అర్థం కావట్లే. ఒక మంచి సారీ కొనివ్వు, హ్యాపీ ఫీల్ అవుతుంది. సరే వదిన, కానీ నాకు ఆ సారీస్ ఏం తెలీదు, నువ్వు నేను వెళ్ళి తీసుకుందాం. మనం వెళ్తున్నట్టు నందుకి చెప్పొద్దు, సీక్రెట్ గా వెళ్ళి తీసుకుందాం, సరేనా? మా వదిన బంగారమే, తప్పుడు ఆలోచనలు ఆలోచించుకో. సారీ అక్క. చేయి జారిని బంధం, నూరు జారిని మాట ఎప్పటికీ వెనక్కి రావు. కుటుంబంలో కొంతమంది మంచి చేయాలనుకున్నా అది చెడుగా కనిపించవచ్చు. దానికోసం క్లారిటీ తెచ్చుకోండి. కాదని అనుమానిస్తే జారేది మాట కాదు, ఆ ఇద్దరి మధ్య ఉన్న బంధం. నందు, నాకు ఫుల్గా చికెన్ తినాలనిపిస్తుంది, అందుకే తెచ్చేసా. వెళ్ళి ఫాస్ట్గా ఉండేసే. అయ్యో మీకు చెప్పడం మర్చిపోయా, నాకు వంట రాదండి. వంట రాదా? మరి మనం పెళ్లి చూపుల టైంలో మీ నాన్న నీకు అన్ని వంటలు వచ్చని చెప్పాడు. ఊరిని సరే పద, నేను నేర్పిస్తా. ఇప్పుడు నేను చెప్తూ ఉంటా, నువ్వు చేస్తూ ఉండు, నీకే వచ్చేస్తుంది. సరేనా? సరే. ఆన్లైన్లో ఒకలా ఉంది, బయట ఒకలా ఉంది, అంత ఫ్రాడే. ఏమైంది? ఆన్లైన్లో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టా అండి, ఆన్లైన్లో ఒకలా ఉంది, బయటకు వచ్చాక ఒకలా ఉంది. సేమ్ ఇదే టాప్ నేను జూడియోలో చూశాను. నీకు కావాలంటే నేను తీసుకెళ్తా కదా. నీకేమైనా కావాలంటే నాతో చెప్పు, ఇలా ఆన్లైన్లో అవి ఇవి పెట్టకు, అర్థమవుతుందా? అందు, నీకోసం చిన్న గిఫ్ట్. శారీయా? ఇది నా ఫేవరెట్ కలర్ అండి. నీ ఫేవరెట్ కలర్ అని తెలిసే తీసుకొచ్చాను. మీకెలా తెలుసు? నాకెలా తెలుసా? నువ్వు నా పెళ్ళంవే. నేను పెళ్లి చేసుకుంది నేను ఒక్కరిదానే కాదు, నీ ఇష్టాల్ని, నీ కష్ట సుఖాలని అన్నింటినీ. సో అందులో నీ ఫేవరెట్ కలర్ ఏంటో తెలుసుకోలేనా? ఐ లవ్ యూ అండి. నిన్ను పెళ్లి చేసుకుని నీతో వచ్చే వైఫ్ని గొప్పగా చూసుకోవాల్సిన అవసరం లేదు, తనకు నచ్చేలా చూసుకో చాలు. చెప్పమ్మా.
ఎలాగున్నావు బాబు? బాగున్నా అమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానరా. నీ పిల్లం ఎలాగుంది? తనకే సూపర్. బాగుంటది. పెళ్ళి అయ్యి సంవత్సరంన్నర అయ్యింది, ఎంతవరకు కబురు లేదు, కాకరకాయ లేదు. అమ్మా, నీకు ఆల్రెడీ తన ప్రాబ్లం ఏంటో చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా? ఇంతకీ డాక్టర్లు ఏంటన్నారు? చెప్తామన్నారు. ఏం చెప్తారులే, అప్పటికీ చెప్తూనే ఉన్నానరా, అది మనకెందుకని. ఇప్పుడు చూడు, జీవితాంతం పిల్లలు లేకుండా చేసింది. అమ్మా ఆపుతావా ఇంకా? ఆపుతాంలే, ఇంక చేసేది ఏటుంది? సర్లే, మళ్ళీ చేస్తా ఉండు. ఏమమ్మా నందిని, బాగున్నావా? బాగున్నా ఆంటీ, మీరెలా ఉన్నారు? బాగున్నానులే, కానీ పెళ్ళే సంవత్సరం అయింది, ఇంకా విశేషం ఏం లేదా? ఇంతవరకు ఆగకూడదమ్మా, ఆ విశేషం ఏదో త్వరగా చెప్పేస్తే మేము సంతోషిస్తాం కదా. కొంపతీసి నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి? అలా ఏం లేదు ఆంటీ. బతికించావమ్మా, ఏ సమస్య ఉన్నా పర్వాలేదు, కానీ ఈ పిల్లలు పుట్టని సమస్య ఉంటే ఈ లోకం మన మనుషుల్లో కూడా చూడదమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ప్రాబ్లం నాకే ఎందుకు వచ్చిందండి? నేనేమైనా పిల్లలు పుట్టకూడదని కావాలని చేశాను? నాకు పిల్లలు పుట్టరనే బాధ కన్నా వాళ్ళు వీళ్ళు అనే మాటలకి ఎక్కువ బాధగా ఉంది. అందుకే మనకి ఇంకా బాధ ఉండదు నందు. అర్థం కాలేదు. ఈ ప్రాబ్లం నీకు ఒక్కరిదానికే కాదు, ప్రపంచంలో చాలా మందికి ఉంటుంది. అందుకే దీనికోసం ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ ఉంది. IVF? అవును, ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, హాస్పిటల్ ప్రమోషన్ కాదు, ట్రీట్మెంట్ ప్రమోషన్ కూడా కాదండి. ఇలా పిల్లలు పుట్టక బాధపడుతున్న ప్రతి ఒక్క కపుల్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. IVF, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. దీని గురించి చాలా మంది వినే ఉంటారు, వినని వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మేల్లో అయినా ఫీమేల్లో అయినా ఎవరి వల్ల ప్రాబ్లం ఉండి పిల్లలు పుట్టకపోయినా ఈ IVF ద్వారా మీరు పేరెంట్స్ అవ్వచ్చు, అంటే మీకు పిల్లలు పుడతారు. ఫీమేల్లో ఉండే ఒక ఎగ్ ని మేల్లో ఉండే స్పెర్మ్ తో ఒక ల్యాబ్ లో ఫెర్టిలైజ్ చేయడమే ఈ IVF. దీని గురించి నేను చెప్పే కన్నా మీ దగ్గరలో ఉండే హాస్పిటల్లో కానీ ఆర్ మీకు తెలిసిన గైనకాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయితే దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఇదంతా నువ్వెందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. మా వీడియోస్ రెగ్యులర్ గా ఫ్యామిలీస్, కపుల్స్, వైఫ్ అండ్ హస్బెండ్స్ వీళ్ళే చూస్తారు. వాళ్ళల్లో ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే వాళ్ళలో ఒక్కరికైనా ఈ వీడియో త్రూ హెల్ప్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుందని ఈ వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మన వీడియోస్కి మీరు ఇస్తున్న సపోర్ట్ అంతా ఇంత కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు బాగుంటే నేను బాగున్నట్టే. ఆల్వేస్ మీ రోషన్. ఇవ్వండి, నేను ఇంతవరకు వెయిట్ చేస్తున్నా నా డ్రీమ్ జాబ్ కొట్టేశానండి. నిజంగానా? కంగ్రాచులేషన్స్ నందు. థ్యాంక్స్ అండి. ఇవ్వండి, ఆఫీస్కి వెళ్తున్నా. సరే, బాయ్. ఏవండి, ఆఫీస్కి వెళ్తున్నా. మావా చెప్పరా? వాటర్ బాటిల్ మర్చిపోయాను. ఏంట్రా మీ వైఫ్ ఈ మధ్య అన్ని మోడల్ డ్రెస్లు వేస్తుంది? వీధిలో వెళ్ళేటప్పుడు అందరూ ఎలా చూస్తున్నారు తెలుసా? కొద్దిగా డ్రెస్సింగ్ స్టైల్ మార్చమనరా బాబు. ఇదేరా ప్రాబ్లం. తను వెళ్తుంది ఆఫీస్కి రా. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ డ్రెస్ కోడే అంత, వాటిని క్యాజువల్స్ అంటారు. 10 మంది 10 రకాలుగా అనుకుంటున్నారని వాళ్ళకి పెట్టిన డ్రెస్ కోడ్ కూడా వాళ్ళు ఫాలో అవ్వకూడదా? 100 మంది 100 రకాలుగా అనుకున్నా మన పని మనం చేయకుండా మానేలేం కదా. అది కాదురా, మీ వైఫ్ని కొంచెం నీట్గా పట్టేసుకోమని చెప్తామని చెప్పా, అంతే. నా పిల్లం వేసుకున్న డ్రెస్లో నాకు ప్రాబ్లం లేనిది నీకేంట్రా ప్రాబ్లం? పోరా. జీన్స్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు, చుడిదార్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళ బిహేవియర్ మంచిదేనే కాదు. ఏదైనా మనం చూసే విధానాలు ఉంటుంది. మనం ఎలా చూస్తే వాళ్ళు అలానే కనిపిస్తారు. ఇవ్వండి, పాజిటివ్. ఏం పాజిటివ్? ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందండి. ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పాను. ఏయ్, ముందులా నువ్వు నార్మల్ మనిషి అనుకుంటున్నావా? ఇలాంటి వెయిట్స్ అని ఎందుకు లిఫ్ట్ చేస్తున్నావు? నేను చేస్తానులే. వాషింగ్ మెషిన్ పనిచేయట్లేదండి. చేత్తో బట్టలని ఉతికేసరికి ఫుల్ అలసిపోయాను. నీకు ఇందాకే చెప్పా,
మళ్ళీ చెప్తున్నా, మనకు బుజ్జోడో బుజ్జమ్మ పుట్టినంత వరకు నువ్వు పని చేయక ప్లీజే. మరి ఇంట్లో పనులు? పని చేయకని చెప్పాను అంతే. కడుపుతో ఉన్నప్పుడు భార్యని బాధ్యతగా కాదు, బంగారంలా చూసుకునే భర్త దొరికాడు. నేను చాలా అదృష్టవంతురాలిని. మీ బావగారు ఊరు వెళ్ళి వారం రోజులు అయింది నందు, ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తారో కూడా క్లారిటీ కూడా ఇవ్వట్లేదు. ఏంటక్క మిస్ అవుతున్నట్టున్నావు? అలా ఏం లేదు నందు, అర్థమవుతుందిలే. ఇంకా ఆపు నందు. అందు వస్తున్నా. శాలరీ క్రెడిట్ అయిందే, అందుకే మీ ఇద్దరికి 2 శారీస్ తీసుకొచ్చా. ఇదిగో పింక్ కలర్ నీకు, గోల్డ్ కలర్ వదినికి నందు. వావ్, చాలా బాగుందండి. బాగుంది రోషన్. అక్క, ఇది నీ ఫేవరెట్ కలర్ అని నాకు తెలుసు, మరి ఎందుకు కాంప్రమైజ్ అయ్యి అది బాగుంది అంటున్నావు? సరే, అది నాకు ఇచ్చి ఇది నువ్వు తీసుకో. నాకు ఆ కలర్ అన్నా కూడా ఇష్టమే. అయ్యో పర్లేదు నందు, చాలా బాగుంది రోషన్. ఇప్పుడు హార్ట్ఫుల్గా స్మైల్ వచ్చింది. వదినా, బయటికి వెళ్తున్నా, మధ్యాహ్నం లంచ్కి నీకు ఇష్టమైన మటన్ బిర్యానీ తీసుకొస్తా, సరేనా? వద్దు రోషన్, మొన్న కూడా నాకు ఇష్టమని మటనే తీసుకొచ్చావు. పాపం నందు, తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా తిన్నది. అందుకే ఈసారి తనకి ఇష్టమైన చికెన్ తీసుకొనిరా. సరే. సరేరా. నందు, చెప్పండి. ఈ టైంలో వదినకి ఏదో టాబ్లెట్ ఇవ్వాలంట, తన ఫోన్ అవ్వట్లేదని అన్నీ నాకు గుర్తు చేయమని చెప్పాడు. తనకు కొంచెం చెప్పావా? తను ఆల్రెడీ ఇచ్చింది రోషన్. నందు ఇచ్చిందా? నీకెలా తెలుసు? మా అక్క హెల్త్ కోసం నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారండి? తోటికోడళ్ళు ఒకరికొకరు తోడుగా ఉంటే ఆ ఇల్లు స్వర్గంలా కనిపిస్తుంది. 50,000? ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా? టైంకి మా ఆయన కూడా ఊర్లో లేడు. సరే, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ఏదో ఒకలా సెట్ చేస్తాను. 1 వీక్లో మళ్ళీ ఇచ్చేస్తా. ఏమైనా సెట్ అవుతాయా? వదినా, నీ బ్యాంక్ అకౌంట్ ఏదో ఇష్యూ చూపిస్తుందంట. నీకు డబ్బులు ఇమ్మని అన్నీ నాకు డబ్బులు పంపించాడు. ఇప్పుడే బ్యాంక్ నుంచి తెస్తున్నా. ఇవే వదినా డబ్బులు. అవునా? సరే రోషన్. మీరే ఇచ్చారని చెప్పొచ్చు కదండి. నేను ఇచ్చానని చెప్తే తీసుకోవడానికి ఆలోచిస్తుంది. మా అన్న ఇచ్చాడని చెప్తే మనస్ఫూర్తిగా తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఏది ఏమైనా మా ఫ్రెండ్ రోషన్ కూడా ఫ్యామిలీ చూసాక నాకు కూడా ఒక వదిన ఉంటే బాగుండు అనిపిస్తుందిరా. ఎందుకురా? ఆడు వాళ్ళ వదిన్ని సొంత తల్లిలా చూసుకుంటాడు రా. నాకు ఒక వదిన ఉంటే నేను అలానే చూసుకుంటాను కదరా. ఇదిగో రోషన్, మొన్న నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు. వదినా, అవి నావి కావు, అన్నీవి. నాకంతా తెలుసు రోషన్. నీలాంటి మరీ దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ఆ సిచ్యువేషన్లో డబ్బులు చాలా అవసరం. టైంకి వచ్చి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రోషన్. ఇదిగో. తల్లి దగ్గర ఎవరైనా డబ్బులు రిటర్న్ తీసుకుంటారా? ఏమో, వేరే వాళ్ళు ఎవరు తీసుకుంటారేమో. నేనైతే తీసుకోలేను వదినా. వదినని కన్నతల్లిలా చూసుకునే మరిది నాకు దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. అమ్మయ్యా, శాలరీ క్రెడిట్ అయిపోయింది. ఈ మంత్ అయినా సేవింగ్స్ చేయాలి. శాలరీలో నా షేర్ ఇవ్వండి, పనుంది. ఈ మంత్ శాలరీ సరిపోతున్నందు ఇవ్వలేను. గత 6 నెలలుగా ఇదే మాట చెప్తున్నారు. అసలు ఏం చేస్తున్నారు డబ్బులన్నీ? ఏంటి అరుస్తున్నావు? వచ్చిన శాలరీలో నీకు సగం ఇవ్వాలని బాగుండే అని రాసానా? నేను ఇవ్వను. ఏం పిక్కుంటో పిక్కో. గత 6 నెలల నుంచి ఈఎంఐ కట్టుకుంటూ తప్పించుకుంటున్నాం. ఈసారి కడతావా లేకపోతే ఇంకేమైనా ఉందా? ఏమైందండి? ఎవరన్నా మీరు? నందు, నువ్వెందుకు బయటకు వచ్చావు? లోపలికి వెళ్ళు. మీరు ఆగండి. ఓ, నీ పెళ్ళామా? నీ మొగుడు గత 6 నెలల నుంచి ఈఎంఐ కట్టుకుంటూ తప్పించుకుంటున్నాడు. ఫోన్లకు దొరకడు. ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఇంటి అడ్రస్ ఇచ్చారు. కనీసం ఈఎంఐ కట్టలేనాడు. పిల్లలేం పోతుంటావయ్యా? హలో మిస్టర్, ఎక్కువ మాట్లాడొద్దు. జస్ట్ ఈఎంఐ కట్టలేదు. ఈఎంఐ కట్టలేని వాళ్ళందరూ చేతకాని వాళ్ళ కనిపిస్తున్నారా?
6 months పేమెంటేగా కట్టాలి. రేపు షోరూమ్కి వచ్చి కడతాను, వెళ్ళండి. 6 month పేమెంట్ ఒకేసారి కట్టేస్తాను. అంత డబ్బులు నీ దగ్గర ఎక్కడవే? ప్రతి నెల మీ శాలరీలోంచి కొంచెం అమౌంట్ డిమాండ్ చేసి మరీ తీసుకునేది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే అండి. గత 6 నెలలుగా మీరు ఇచ్చిన అమౌంట్ అంతా సేవింగ్ చేసి ఉంచాను. ఆ డబ్బులతోనే రేపు వెళ్ళి కడదాం. సారీ నందు, నువ్వు వేస్ట్గా ఖర్చు పెడుతున్నావేమో అనుకొని తిట్టేసా. ఐఎమ్ రియలీ సారీ. నాకు తెలిసినంత వరకు ఇంట్లో ఉండే భార్య ప్రతి రూపాయి సేవ్ చేయాలనే చూస్తుంది. కానీ అప్పుడప్పుడు మనమే ఎక్కడ ఖర్చు పెట్టేస్తుందేమో అని అనుమానిస్తుంటాం. అలా చేయకూడదని అర్థమైంది.